దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభముల వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించుడుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, కష్టంలో ఉన్నారా? శ్రమలో ఉన్నారా? బాధలో, ఇబ్బందుల్లో ఉన్నారా? వేదనలోను, కన్నీటిలోను, దుఃఖంలో ఉన్నారా? అయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అయితే దేవుడు మీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. చూద్దాము లేఖన భాగము, కీర్తనల పుస్తకము 18వ కీర్తన 27వ చరణము. శ్రమపడు వారిని నీవు రక్షించదవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రమపడు వారిని దేవుడు రక్షిస్తాడండి. నీతిగా బ్రతుకుతూ, దైవ చిత్తములో ఉంటూ, యథార్థంగా జీవిస్తూ నువ్వు శ్రమ పడినట్లయితే దేవుడు నిన్ను రక్షిస్తాడండి. అట్లా కాక నీ స్వయంకృత అపరాధం వలన, నీ దోషం, నీ పాపం, నీ అపవిత్రత వలన, నీ దుర్బుద్ధి వలన, నీ స్వార్థం వలన, నీవు చేస్తున్నటువంటి హేయ క్రియల వలన శ్రమ పడితే దానివల్ల ప్రయోజనం ఉండదు. దేవుడు నీకు రక్షకుడుగా ఉండదు. నీతిగా బ్రతుకుతూ, భక్తిగా బ్రతుకుతూ, దైవ చిత్తములో బ్రతుకుతూ, యథార్థంగా జీవిస్తూ, ఇతరులను ప్రేమిస్తూ, ఇతరులను గౌరవిస్తూ, మంచి మార్గములో, సన్మార్గములో నీవు నడుస్తూ శ్రమ పడితే తప్పకుండా దేవుడు నిన్ను రక్షిస్తాడు. తప్పకుండా దేవుడు నిన్ను కాపాడుతాడండి. ఈ కీర్తన రాసినటువంటి కీర్తనాకారుడైనటువంటి దావీదు జీవితంలో అనేక రకాల శ్రమల కొలిమిలో ఉన్నాడు దావీదు. తాను చేసినటువంటి పని ఇశ్రాయేలు ప్రజలకు ఆనాడు గొప్ప రక్షణను కలిగించాడు. దేవుని శక్తి ద్వారా జైంట్ అయినటువంటి గొల్యాతును హతం చేసినప్పుడు, ఆ ఫిలిస్తీ సైన్యాన్ని పారద్రోలినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ నెమ్మది కలిగింది. ప్రజలందరూ నాదాలు కొట్టారు దావీదుకి. ఆ తర్వాత అనేక యుద్ధాలు చేసి జయించాడు. జయవీరుడుగా మార్చబడ్డాడు దావీదు. ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజుకి దావీదు మీద అసూయ కలిగింది. దావీదైతే యథార్థ హృదయం కలిగి దైవ చిత్తంలో బ్రతుకుతూ, నీతిగా బ్రతుకుతూ ఉన్నటువంటి వాడు. అలాంటి పరిస్థితుల్లో శత్రువైన సాతాను సౌలు హృదయంలో చేరి దావీదుకి కీడు చేయటం మొదలుపెట్టారు. ప్రాణాన్ని తీయటానికి ఎంపడపడ్డారు. అనేక రకాల శ్రమలను సృష్టించారండి. ఆ సమయంలో కూడా భక్తుడైనటువంటి దావీదు దేవునిని విడిచిపెట్టక దేవుని సన్నిధిలోనే మోకరించి ప్రార్థిస్తూ, దేవా నాకు సహాయం చెయ్యి, నేను ఇరుకులో ఉన్నాను, ఇబ్బందులో ఉన్నాను, శోధనలో ఉన్నాను, వేదనలో ఉన్నాను, ఉపద్రవంలో ఉన్నాను, నిందలో ఉన్నాను, నాకు సహాయం చేయి ప్రభు అని దేవునిని ఆశ్రయించాడని భక్తిగానే బ్రతికాడు. యథార్థమైన మార్గంలో నడిచాడు. దేవునికి ఇష్టంగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే దావీదుకు కలిగినటువంటి శ్రమలన్నిటిలో నుండి విడిపించాడు, తప్పించి రక్షించాడు. ప్రియులారా, నా జీవితాల్లో సంభవిస్తున్న శ్రమలు దేని వలన కలుగుతుంది? మన స్వయంకృత అపరాధం వల్ల కలిగితే దానికి శిక్ష మనం అనుభవించాల్సిందే. మన పాపం వలన, మన దోషం వలన కానీ అవి కలిగితే మనము శిక్ష అనుభవించాల్సిందే. అలా కాక నీవు నీతిగానే బ్రతుకుతూ, దైవ చిత్తంలో బ్రతుకుతూ, దేవుని ఇష్టాన్ని నువ్వు నెరవేరుస్తూ ఉన్నప్పుడు నీకు శ్రమ కలిగితే దేవుడు నిన్ను రక్షిస్తాడు, దేవుడు నిన్ను విడిపిస్తాడు, దేవుడు నీకు స్వస్థత ఇచ్చి ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీవు పరిశీలన చేసుకో. నీకు కలుగుతున్న శ్రమ ఎందుకు కలుగుతుందో పరిశీలించుకొని నువ్వు వాస్తవంగా జీవిస్తున్న శ్రమ కలిగితే నీకు రెండంతల ఆశీర్వాదము, మేలు, దీవెనిచ్చి దేవుడు నిన్ను నింపుతున్నాడు. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.